దుర్వాస మహాముని వచ్చినప్పుడు కుంతిదేవి సేవలు బాగా సేవలు చేసింది. దుర్వాస అని సంతోషపడ్డారు. దుర్వాస మహర్షి కుంతిదేవికి ఒక వరం ఇస్తారు. నీకు ఎప్పుడు నేను పిల్లలు కావాలంటే నీకు ఇష్టమైన దేవుడిని స్వయంగా ఆ దేవుడు ప్రార్థిస్తామే అతని కొరకల్లో ఉన్న ఒక బిడ్డ నీకు ప్రసాదంగా ఇస్తారు అని చెప్తారు. అలా సరిగ్గా ఎలా ఉపయోగిస్తుందో అని కుంతిదేవికి ఇష్టమైన సూర్య దేవుడికి మొక్కుతుంది. అప్పుడు నిజంగానే సూర్యదేవుడి వ్యవసాయమై లోకం అతని కర్ణుడు అని పేరుతో పిలుస్తారు అని చెప్పి మాయమైపోతారు. ఆ కుమారుని చూస్తే చాలా ప్రకాశవంతంగా ఉంటారు. వెంటనే కుంతిదేవి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి అవ్వకుండానే పిల్లని తీసుకొని వెళ్తే రాజ్యంలో అందరూ ఏమనుకుంటారు, దయచేసి పిల్లాన్ని వెనక్కి తీసుకోండి అని కోరుకుంటున్నాను. ఒకసారి ఇచ్చేసిన తర్వాత వెనక్కి తీసుకొని మా బరువు అని సూర్యమయమవుతారు. సూర్యదేవుడు మయమవుతాడు. కుంతిదేవి ఇంకేం వేయలేక ఇంకా గట్టిగా ప్రార్థిస్తుంది. ఇంకో దానిలో మళ్ళీ సూర్యదేవుడు ప్రార్థిస్తామై ఆ పిల్లలకి కవచుకున్నాడు అని వరంగా ఇస్తారు. ఈ కవచుకున్నాడు కర్ణుడికి ఏం కాదు, ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ఇక కర్ణుని కవచుకున్నాడు కాపాడతాయి. ఇక కొందరుగా ఏడుస్తూ ఆ పిల్లని ఒక బుట్టలో పెట్టాలి పడేస్తుంది. ఇలాంటప్పుడు ఆ పిల్లని చూసి నన్ను క్షమించు కర్ణ అని అనుకుంటుంది. ఈ కర్ణుడు రాజాను శ్రీకి దొరుకుతారు. దీని తర్వాత దొరుకుతారు. ఆ రాడవల భర్త భీష్ముడి రథసాటి. రథసాటి అంటే రథాన్ని నడిపేవారు. ఇవన్నీ సూతులు అంటాము. దాంట్లో వీరిటిగుర పిల్లల పోవడం వల్ల కర్ణుడి ఉంచుకొని సొంత బిడ్డలా పెంచుతూ వచ్చారు. అర్జునుడు కర్ణుడు ఒకసారి యుద్ధం చేస్తూ ఉంటారు. కర్ణుడు వేసే బాణాలకి అర్జునుడు అడుగుతున్న తిరిగి బాణాలు వేస్తున్నాడు. ఎంత చిన్న ద్రోణాచార్యుడికి ఇలానే కొనసాగితే అర్జునుడు గొప్ప వీరుడైనా ఎప్పుడు యుద్ధం చేయలేడు. కానీ ఇక్కడ చూస్తే కర్ణుడికి ఉన్న శక్తికి అలాగే కర్ణుడికి ఉన్న అనుభవానికి ఎలా చూసినా యుద్ధం అర్జునుడికి నష్టం కలిగిస్తుంది. వెంటనే ద్రోణాచార్యుడు యుద్ధాన్ని ఇక్కడే ఆపండి అని గట్టిగా అరుస్తారు. యుద్ధాన్ని ఆపిన ద్రోణాచార్యుడు కర్ణుని చూసి ఎందుకు యుద్ధాన్ని ఆపారు అంటే నువ్వు సూత్రుడివి, ఇక్కడ కేవలం క్షత్రియులకు మాత్రమే పోటీ జరుగుతుంది, సూత్రులకి బాణం పట్టుకునే అర్హత కూడా ఉండరు, అలాంటిదే ఇక్కడికి వచ్చి అర్జునుడితో పోరాడతావా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవని అంటారు. అవన్నీ కర్ణుడికి ఇంకేం మాట్లాడో తెలియక నిల్చునిపోయారు. ఇంతలో ఎంత చూస్తుంటే దుర్యోధనుడికి అర్జునుడు ఎదుర్కోవడానికి కర్ణుడు బంగారు అవకాశంగా దొరికినట్టు అనిపించింది. ఇందులో పక్క నుంచి శకుని వెళ్ళి దుర్యోధన ఎన్ని రోజులు ఎదురు అవకాశం నీ కళ్ళ ముందు నిల్చొని అవకాశం పేరుపై వెళ్ళి ఉపయోగించగానే నిరాశలో ఉన్న కర్ణ భుజంగా దుర్యోధన చేసి కురుద్రోణ ఇప్పుడే నేను మన రాజ్యంలో ఒకటైన అంగరాజ్యానికి కర్ణుడిని రాజు ఉపకరిస్తున్నాను. మంత్రులారా ఇప్పుడే కర్ణుడికి కిరీటాన్ని పడతండి అని అక్కడ ఉండే వాదవాణ్యాన్ని కర్ణుడికి పట్టాభిషేకంగా మార్చేస్తారు దుర్యోధనుడు. అంగరాజ్యాన్ని మార్చి కర్ణుని గారు ఒక క్షత్రియులా మార్చేశారు. ఇక ఇక్కడితో ఆ పొత్తులను ఆపేస్తారు. కౌరవుల్ని పాండవుల్ని చూసిన ఆనందంలో వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉన్న ఒక స్త్రీ మాత్రం చాలా బాధపడుతుంది. అదే మరొకరు కుంతిదేవి. ఎందుకంటే అర్జునుడు కర్ణుడు యుద్ధం చేస్తుండగా కర్ణుడు కవచుకున్నాలని చూస్తే కుంతిదేవికి అర్థమైపోయింది, చిన్నప్పుడు నల్ల వయసులో వస్తున్న బిడ్డ నా పిల్లారు ఈ కర్ణుడే అని. ఇలా తను చూసిన అందం కన్నా తన ఇద్దరు కొరికిన అర్జునుడు అలాగే అర్జునుడు అలాగే కర్ణుడు ఒకరిని ఒక శత్రువుల్లో చూసుకుంటారు, చాలా భయపడతారు. అలాగే కళ్ళ ముందు కొడుకు ఉంచుకొని నా కొడుకే అని చెప్పలేని పరిస్థితితో కుంతిదేవి ఉన్నారు. ఇలా పాండవులతో పాటు కర్ణుడికి కూడా దూరం నుంచి ఆశీర్వదించి సతి పెట్టుకుతారు. అయిపోయి లోపల అర్జునుడితో కర్ణుడు యుద్ధం చేస్తారు. అప్పుడు శత్రువులో మారిపోతారు కదా, అంటే యుద్ధం చేస్తారు. ఇక ఎత్తిన వాళ్ళు ఇద్దరు ఓడిపోరు. అర్జును బాణాలు వేసిన కర్ణుడు మాత్రం ఇంకా చావరు, ఎప్పటికీ కర్ణుడు. ఇంద్రుడు అదే వస్తారు కర్ణుడు. ఇంద్రుడు కవచుకున్నాడు అడుగుతారు. ఇప్పుడు కవచుకున్నాడు ఉంది కదా, ఏం అవ్వరు కర్ణుడికి. ద్రోణాచార్యుడికి అర్థమవుతుంది కర్ణుడికి కవచ కుండ్రాలు ఉన్నాయి అని. అప్పుడు ఇంద్రుడిని
పిలుస్తారు ద్రోణాచార్యుడు. ఇంద్రుడు ఇంద్రుడికి విషయం చెప్పి బ్రాహ్మణ వేషంలో వచ్చి ఎంతన కర్ణుడు నాకు నీ కవచకుండలు కావాలి అని చెప్పగానే కవచకుండలు కోసి ఇచ్చేస్తారు. దాంతో అర్జునుడు కర్ణుని చంపుతారు. అర్జునుడే చంపుతారు. కర్ణుడు అధర్మం వైపు ఉండడం వల్ల శాపాల వల్ల చనిపోతారు అర్జున్ చేతిలో. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని నలుగురు దుష్ట చతుష్టయాలు. అధర్మ మార్గం కర్ణుడు శాపాలు ఏమిటంటే ఒకసారి కర్ణుడు పరశురాముడికి విల విద్య నేర్చుకోవాలి బ్రాహ్మణ విషయంలో వెళ్తారు. అవి కర్ణుడు చేసి శిష్యులుగా భావించి శిక్షణ ఇవ్వడం మొదలు పెడతారు. తనకు తెలిసిన అస్త్రశాస్త్రాలు నేర్పించి కర్ణుడు యొక్క తిరుగులేని యోధుడిగా మారుస్తారు. పరశురాముడు మహాభారతంలో ముగ్గురికి మాత్రం శిక్షరిస్తారు. మొదటి భీష్ముడికి, రెండు ద్రోణాచార్యుడికి, అలాగే కర్ణుడికి. ముగ్గురు మహాభారతంలో ముఖ్యమైన వాళ్ళే. అయితే ఒకసారి పరశురాముడు నిద్రపోయాడు. అప్పుడు త్వరపై పడుకోండి గురువుగారు అని గురువుగారిని త్వరపై పడుకోబెట్టుకుంటారు కర్ణుడు. పరశురామ స్వామి అలా ఒకసారి పరశురాముడు పడుకోవాలనే సమయం ఇంద్రుడు ఒక చిన్న టెంటిగా రూపంలో వచ్చి కుత్రమ్మలు పడతారు. ఎంత నొప్పేసిన కర్ణ మాత్రం కలిగితే వాళ్ళ గురువు గారి ఇద్దరికి అడ్డంకి కలుగుతుందండి. నొప్పిని అలా పడుచుకొని రక్తం వస్తున్నా అలానే ఉంటారు. కాసేపటికి పరశురాముడు లేచి చూస్తే కర్ణతో రక్తంతో నిండిపోతుంది. వెంటనే పరశురాముడు కర్ణుడి చూస్తే మూడుగురా నా దగ్గర బ్రాహ్మణుని అని అబద్ధం చెప్పి విద్యను నేర్చుకుంటావా అని అంటారు. నిజానికి కర్ణుడు లేరు గురుగారు నిజంగా శత్రువు కారు అని కర్ణుడికి ఎంత చెప్పినా ఇంత నొప్పిని ఏ శత్రువు కూడా తట్టుకోలేరు. ఇంత నొప్పి తట్టుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా శత్రువువే. కర్ణ నువ్వు ఒకరు అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వు నా దగ్గర నేర్చుకున్న విద్యలన్నీ నీకు అవసరమైనప్పుడు గుర్తుకు రావు. నువ్వు ఎంత గుర్తుకోవడానికి ప్రయత్నించినా అవి నీకు గుర్తుకు రావు. ఇదే నా శాపం అని చెప్పి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతారు. అలా ఇదేంటి ఇలా జరుగుతానే ఇంటికి వాళ్ళ అమ్మ చెప్తే అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తారు, నువ్వు నిజంగా మాకు పుట్టిన కొడుకు కాదు, నువ్వు మాకు ఒక నదిలో దొరికావు. కానీ కర్ణ నేను అప్పుడు మేము ఒక సొంత కొడుకులను చూస్తాను. నువ్వు నిజంగా శత్రుతో పోయి వచ్చాను. నువ్వు ఒక రాజవిద్య నిజంగా నువ్వు ఒక రాజవిద్య అయితే ఉండొచ్చు అని చెప్తాడు. బ్రాహ్మణుడు పెంచే ఆవిడకి బాణం తగ్గి అక్కడికి చనిపోతుంది. ఇలా విద్య నేర్చుకున్నప్పుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణ దగ్గరకు వచ్చి గోసేంతో ఒక బ్రాహ్మణుడు బయటకు వస్తాడు. చేతిలో బాణం చూసి కర్ణుడు బ్రాహ్మణుడికి తెలియదు. అంటే ఏమయ్యా అయ్యా అంతరానికి ఏమయ్యా నువ్వే బ్రాహ్మణ దూరం చెప్పి అమ్మ అబ్బాయి కోసం వస్తున్నాయి పిల్లని ఇలా చంపచ్చా? ఆ తర్వాత మన కర్ణుడు ఏం చెప్పినా వినకుండా గుర్తుపెట్టుకో, నీకు చివరి గడియలు వచ్చినప్పుడు నువ్వు నా అనుకునేవాడు ఎవరు లేకుండా చాలా దారుణంగా చనిపోతావు. ఇదే నా శాపం అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి ఇలా జరుగుతుంది అని నడుచుకుతూ వెళ్తుంటే ఒక చిన్న పాప ఏరుస్తూ కనబడుతుంది. ఏమైందమ్మా అని కర్ణుడు అడిగితే మా అమ్మ నెయ్యిని తీసుకురమ్మని కానీ నేను ఎక్కడ తను పడేసాను. ఒకవేళ నేను ఇలాగే ఇంటికి వెళ్తే మా అమ్మ గట్టిగా తిడతానని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే కర్ణుడు నువ్వేం బాధపడొద్దమ్మా, నేను నీకు నెయ్యిని కొడుస్తాను పద అని అంటారు. ఆయన బాబా కొట్టు నాకు ఇక్కడే ఉన్న నెయ్యి కావాలని ఏడుస్తుంది. ఇంకో మార్గం లేక నెయ్యి దగ్గర ఇసుక తీసుకొని ఇంకో మార్గం లేక నెయ్యి దగ్గర పద్దవన ఇసుకని తీసుకొని గట్టిగా పిండుతారు. కర్ణుడు నెయ్యి పద్దవన ఇసుకని తీసుకొని గట్టిగా పిండుతారు. అంత నెయ్యి కింద పడుతుంది. కానీ దాంతో భూదేవి కూడా కోపం వస్తుంది. అప్పుడు భూదేవి ప్రజ్ఞాఖ్యమే ఊరుకుదా, నీకు తెలీదా ఏదైనా సొంతమైన తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు తిరిగి తీసుకోకూడదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీకు అవసరమైనప్పుడు నేను కూడా నేను మొయ్యను, ఇదే నా శాపం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి శాపం పెడతారు. వెంటనే కర్ణుడు బాధతో నవ్వడం మొదలు పెడతారు. నేను శపిస్తే నీకు నవ్వుగా ఉందా అని అడిగితే ఆ శిష్యుడు ఎప్పుడు గొప్ప వీరు కావాలని అనుకునే ఒక గురువే అవసరమైన సమయంలో
నేర్చుకుని విద్యలో మర్చిపోతాను చెప్పించారు. ఎప్పుడు సంతోషంగా జీవించాలనే ఒక బ్రాహ్మణే దిక్కులను చావు చేస్తావని చెప్పిస్తారు. ఇక నువ్వు ఈ భూమిలో ఉన్న అందరికన్నా ఎక్కువ ఊపిరి ఉందని నీకే అంటారు తల్లి. అలాంటి నువ్వు నన్ను ఇంత దారుణంగా చెప్పించావా? ఇంకేం జరుగుతుంది ఇక బాధతో నవ్వుతున్నా అని చెప్తారు. అలా బాధలో ఉన్న కన్ను చూసి ఏమళ్ళకి భూమాత కూడా తిరిగి వెళ్ళిపోతారు.